సో 1000 ఫాలోవర్స్ చాలా ఎక్కువ అనుకున్న స్టేజ్ నుండి 4 lakhs ఫాలోవర్స్. ఆ తర్వాత నాకు మెల్లమెల్లగా పెరుగుతున్నారు. జూన్ కి 10,000 ఫాలోవర్స్ వచ్చారు. జూన్ టు జూలై నాకు 100K ఫాలోవర్స్ వచ్చారు. ఏంటో ఇన్స్టాకి నా మీద ప్రేమ వచ్చిందో ఏమో, టక 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 నా వీడియోలన్నీ వైరల్ చేసేసి నాకు 1 month ఏప్రిల్ అంతే 1-2 months లో అంతే 3 months అనుకుంటున్నా కరెక్ట్ గా, నాకు ఐడియా లేదు. అంటే ఎవ్రీడే 1000 ఫాలోవర్స్ లాగా వచ్చేసారు ఎవ్రీ సింగిల్ డే. టక 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 పెరిగిపోయింది అసలు 100K. నేను అలా కళ్ళు మూసుకుని కళ్ళు తెచ్చే లోపు వచ్చేసింది అసలు అప్పుడు కానీ నేను అప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వలేకపోయా. అంటే అంత ఫాస్ట్ గ్రోత్ ని కూడా మనం తీసుకోలేము. అంటే నేను ఏం ఫీల్ అయ్యానంటే నేను వర్తి కాదు. 1,00,000 ఫాలోవర్స్ మెంబర్స్ నన్ను ఫాలో అవుతున్నారు, అంత రేంజ్ నాది కాదు, నేను అంత వర్తి కాదేమో, ఏంటి నిజమేనా ఇదంతా, ఎవరన్నా హ్యాక్ చేసి నాకు ఫాలోవర్స్ వేసారా, ఇట్లాంటివి కూడా వచ్చేవి. వ్యూస్ తక్కువ వచ్చేవి ఎందుకంటే ఫాలోవర్స్ పెరిగిపోయారు బాగా, కానీ జనరల్ రీచ్ మెల్లమెల్లగానే కదా పెరిగిద్ది. ఏదో ఒక వీడియో వెళ్ళేది 10 million 6 million అట్లా, మిగతా అన్ని 10,000. అప్పట్లో నాకు 10,000 వ్యూస్ రావడానికి నేను ఎంత కష్టపడేదాన్ని, స్టోరీలు పెట్టుకుని ఆ వీడియోని అక్కడ 10 నెంబర్ కనిపించాలి నాకు, అక్కడ 10,000 అని పడాలి. సింగిల్ గా 6,000 7,000 అంటే నేను డైజెస్ట్ చేసుకోలేను, అమ్మ అక్కడ 10 రావాలి అనుకునేదాన్ని. ఇప్పుడు అది 100 అయింది. సో బాగానే కవర్ చేశారు మొత్తానికి. కాదు ఓకే, జూన్ టు జూలై అనుకుందాం ఎగ్జాంపుల్ కి. ఆ మంత్ లో, ఆ 2 months లో బాగా బిల్ అయింది అనమాట. ఆ 2 months లో ఏం చూసి వచ్చారు అనుకుంటారు? యాక్చువల్ గా మేము స్క్రబ్ లో రీల్స్ చేసేవాళ్ళం బాగా. అప్పుడు నేను ఇంటర్న్షిప్ చేస్తున్నా. యాక్చువల్ ఎడ్యుకేషన్ అంతా అయిపోయి 4th year అయిపోయి ఇంకా ఇంటర్న్షిప్ రిలాక్స్ అయ్యే మూడ్ అనమాట. చక్కగా పేషెంట్లు చూసుకోవడం, వర్క్ చేసుకొని వెళ్ళిపోవడం, ఇంకా స్టడీ ఏమి ఉండదు. ఆ ఇయర్ అంతా రిలాక్స్ అయిపోతాం. అప్పుడు ఇంకా వర్క్ అవ్వగానే ఆ స్క్రబ్ లో ఉండేవాళ్ళం. అందరూ జనరల్ గా రీల్స్ రోడ్ మీద చేస్తారు, విడిగా నార్మల్ కాస్ట్యూమ్ వేస్తారు. మేము డాక్టర్స్ అయ్యి ఉండి ఆ స్క్రబ్ లో ఎవ్రీడే రీల్స్ చేయడం అనేది బాగా హిట్టింగ్ పాయింట్, ఫస్ట్ పాయింట్. తర్వాత ఇంకా 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 దేవుడికే తెలుసు ఎందుకు వచ్చారని. దేవుడికి తెలుసు కానీ మీకు కూడా చాలా సార్లు తెలుసు కదా. తెలుసు అంటే తెలుసు అంతే. ఇంకా అంటే ఇప్పుడు ఏంటంటే ఒక 10K లేకపోతే ఒక 100K అంటే ఒక మంచి వీడియో చేసినాం దాని ద్వారా వచ్చిన వాళ్ళు అలాంటి పీపుల్సే ఉంటారు అనమాట. సో బాడీని చూసి కానీ లేకపోతే ఇంకో చూసి కానీ వచ్చేవాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ మైండ్ సెట్ వేరేగానే ఆలోచిస్తారు కదా. నెక్స్ట్ వీడియో ఏం చూపిస్తారు, నెక్స్ట్ వీడియో ఇంకెలా ఉంటుంది అవునా కదా. సో మీకు అలా వచ్చిన అలానే అనుకుంటారు అనుకోవచ్చా? ఏమో నేను అట్లా, ఎందుకంటే వాళ్ళు ఎవరు నాకు మెసేజ్ పెట్టలే మేము ఇందుకు నిన్ను ఫాలో కొట్టామని. ఫాలోవర్స్ అయితే నాకు వచ్చారు, నేను జెన్యూన్ గా చెప్తున్నా. నాకు 100K ఫాలోవర్స్ వచ్చారు. తర్వాత చాలా టైం పట్టింది 200K రావడానికి, మళ్ళీ 300K ఫాస్ట్ గా వచ్చింది, ఇప్పుడు 400K మళ్ళీ లేట్ అవుతుంది. అలా పెరుగుతున్నారు నాకు ఫాలోవర్స్. ఇందుకే వచ్చారని నేను చెప్పను. నాకు 100 ఫాలోవర్స్ ఉన్నారంటే అందులో ఆబ్వియస్ గా 50 members ఖచ్చితంగా అమ్మాయి స్ట్రక్చర్, ఫిజిక్, బాడీ, ఇంకా అమ్మాయి సెక్షువల్ పార్ట్స్ అనే ఫాలో అవుతారు. ఒక 20% జెన్యున్ గా ఫాలో అయి ఉండొచ్చు, ఒక 30% ఈ ఫేక్ అకౌంట్లు, బాట్ అకౌంట్స్ అట్లా అయి ఉండొచ్చు. సో జెన్యున్ గా నా 400K ఫాలోవర్స్ వాళ్ళందరూ నా ప్రేమతో ఫాలో అయ్యారని నేనైతే చెప్పను. నేను ఒప్పుకుంటాను సిన్సియర్ గా అప్రిషియేట్ చేయాలన్నమాట. ఎందుకంటే కొంతమంది చెప్పుకోరు మేము మా డాన్స్ చూసి వచ్చారు. నేను అసలు చెప్పను, నేను అసలు ప్రొఫెషనల్ డాన్సర్ అని నేను ఎప్పుడు చెప్పుకోను. అంటే చిన్నప్పటి నుంచి నాకు డాన్స్ నేర్చుకుంటా అన్నా కూడా. రీసెంట్ గా ఒక 1 month నుంచి నేను డాన్స్ క్లాస్ కి వెళ్తున్నా. నాకు ఇష్టం చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే, కానీ నేను ఇప్పుడు దొరికింది, నేను ఇప్పుడు నేర్చుకుంటున్నా మెల్లగా కొంచెం కొంచెం. డాన్స్ అంటే ఇష్టం, డాన్స్ చేస్తా. నా డాన్సే చూసే వాళ్ళ అంత ప్రొఫెషనల్ డాన్సర్ నేను అసలు కాదు. అండ్ డాక్టర్, సో డాక్టర్ చదివిన ఏంటంటే అంటే చాలా ప్రొఫెషనాలిటీ ఉంటది. సో డాక్టర్ అనేసరికి ఒక రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తారు అవునా కదా. సో అంటే మనకి సిలబస్ చెప్పినప్పుడు కూడా కొంతమంది కొంచెం ఇంగ్లీష్ లో మాట్లాడితే వినే వాళ్ళు బాగుంటది, మనతో అప్రోచ్ అయ్యే వాళ్ళకి బాగుంటది అంటారు. మీరు చూసుకుంటే ఎక్కడైనా ఓరా మాస్ నేను ఇంతే అన్నట్టు ఉంటారు అన్నమాట. సో ఏంటి ఆ డిఫరెంట్ అంటే అండి, డాక్టర్ అంటే ఏమొస్తుంది, పేషెంట్స్ తో మాట్లాడే విధానం వస్తుంది, ఎలా ట్రీట్మెంట్ చేయాలని వస్తుంది. ఈ ఎలా మార్కేసేసారంటే డాక్టర్ అంటే ఇంత నీట్ గా ఒబీడియంట్ గా కూర్చోవాలి, అస్సలు గట్టిగా నవ్వకూడదు, కాళ్ళు స్ట్రైట్ గా పెట్టి కూర్చో. అలా కాదు, మేము మనుషులమే కదా. ఆ 9 to 4 మీరు ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబులు చేస్తారు, మీరు యాంకరింగ్ చేస్తున్నారు, అట్లా మేము ఆ 9 to 4 పేషెంట్స్ ని వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ట్రీట్ చేస్తాం. 4 తర్వాత మా లైఫ్ మాకు ఉంటది కదా. సో ఆబ్వియస్ ఆ 9 to 4 ఫుల్ స్ట్రిక్ట్ గా మేము వర్క్ చేసేవాళ్ళం, చాలా కష్టపడి వర్క్ చేసేవాళ్ళం, పేషెంట్స్ ని మంచిగా ట్రీట్ చేయడం అంతా చేసేవాళ్ళం. 4 తర్వాత ఇంక అయిపోయింది, ఇంకా స్క్రబ్ అయిపోయి 4 తర్వాత కాలేజ్ బయటకు వచ్చిన తర్వాత ఇంక లొకేషన్ ఎత్తుక్కోవడం, ఎక్కడ రీల్ చేయాలి ఇంకంతే.
ఓకే. సో ఆ టైం ఇప్పుడు రీల్ చేసినంత మాత్రమే మీరు పేషెంట్ కమెంట్స్ వస్తాయి, పేషెంట్లు వదిలేసారు, పేషెంట్ రోడ్ మీద చచ్చిపోతున్నారు చూడండి, అది ఆ టైంలో చేసామండి. తర్వాత ఖాళీ టైంలో చేసుకుంటున్నాం. కొంతమంది కామెంట్స్ కూడా నేను చూసా, అంటే ఏ డాక్టర్ అనేది అక్కడ వాళ్ళకి అనవసరం, బట్ మీ డాన్స్ చూపిస్తే పేషెంట్స్ కూడా లెగిసి డాన్స్ చేస్తారని అవి చూసుకున్నాం కామెంట్లు వచ్చాయి. నేను అవి కూడా నమ్మనండి బాబు, ఏదో పెడతారు ఫేక్ అకౌంట్ లో, ఎట్లా పెడతాను నేను అసలు. తిట్టినా పట్టించుకోను, పొగినా పట్టించుకోను, పాపం ఏదో పెడుతున్నారు కదా అని వదిలేస్తాను. జనరల్ గా అంటే ఎవరికైనా ఎక్కడ కొంచెం కోపం వస్తుంది, ఇలా ఉంటది, బట్ మీకు ఎక్కడ నాకెక్కడ అనిపించట్లేదు, ప్రతిదీ పాజిటివ్ గా తీసుకుని వెళ్తారు. కామెంట్లు అవ్వచ్చు, నేను బిఫోర్ మీ ఇంటర్వ్యూస్ కావచ్చు, ఇప్పుడు నాతో మాట్లాడేది కావచ్చు, నేను అంటే ఇప్పుడు మన ఇంటర్వ్యూకి వచ్చి ఇంచుమించు మనం ఒక 3 months నుండి జర్నీ మంది, సో అప్పటి నుండి నేను చూస్తున్నా మీ స్టాటస్లు కావచ్చు. సో ఎక్కడ కూడా అంటే పాజిటివ్ వేతో వెళ్తున్నారు అనమాట. ఎక్కడ వచ్చింది అంత పాజిటివ్ వే మీకు? ఎలా, ఎవరి దగ్గర నుండి? మా డాడీ దగ్గర అప్పు తీసుకున్నారా? ఫస్ట్ ఒక్క రోజే అండి నేను ఫీల్ అయింది. ఇన్స్టా క్రియేట్ చేసి నుంచి ఈ రోజు దాకా ఒక్క కమెంట్ కాదు, మెసేజ్. ఫస్ట్ స్టార్టింగ్ 4 months ఏమో అవుతుంది క్రియేట్ చేసి, అప్పుడే ఒక అబ్బాయి ఎవరో పెట్టారనమాట, చున్నీ వేసుకోవచ్చు కదా అని పెట్టిన. నేను అసలు ఫీల్ అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఏడ్ చేసి, అసలు మా మమ్మీకి వెళ్ళి చెప్పేసి అది ఇది చాలా ఫీల్ అయిపోయా. తర్వాత నుంచి ఏ రోజు ఎంత పెద్ద కమెంట్ ఏ వచ్చినా నేను ఈ రోజు దాకా నాకు అవునా తీసేయి, పడ్డే అలాగే పడతారు, తీసేయి, బాగా పెట్టారా లైక్ కొట్టు, అంతే. ఏమైనా పెట్టుకోండి, వాళ్ళ టైప్ ఉంది పెట్టారు అంతే. కానీ ఒక పాయింట్ లో ఖచ్చితంగా ఫీల్ అవుతా ఏంటంటే, ఆ కామెంట్స్ ఇప్పుడు నేను నిజంగా అసలు చూసుకోలేను, టైమే ఉండదు. అక్కడ కామెంట్స్ 100 comments అని నిండిపోయింది, ఏదో పైన 10 చూసుకుంటే విడివిడిగా వెళ్ళి ప్రతి వీడియో కిందకి వెళ్ళి అన్ని చూసుకోలేము కదా. కానీ మా ఇంట్లో పేరెంట్స్ చూస్తారు, మా మమ్మీ కూర్చొని ఇంక ఇదే పని, నా వీడియో కింద ఎవరు ఏ కమెంట్ పెట్టాడు అని తిడతా ఉంటది, ఈ ఎదవ చూడమ్మా ఇట్లా పెట్టాడమ్మా అట్లా పెట్టాడమ్మా అని చూస్తారు. అప్పుడు ఫీల్ అవుతాం. కొంతమంది ఆంటీస్ ఏం చేస్తారంటే పోక్ చేయడానికి వచ్చి మీ అమ్మాయి వీడియో, ఒకళ్ళైతే ఒక ఎవరెవరో చుట్టాలు, లాంగ్ డిస్టెన్స్ చుట్టాలు, నా వీడియోస్ అన్ని ఓపెన్ చేసి కిందకి వెళ్ళి ఖచ్చితంగా మీన్ కమెంట్స్ ప్రతి అమ్మాయి ప్రొఫైల్కి వస్తాయి. నేను సూపర్ నీట్ గా క్లాసికల్ టైప్ డాన్స్ చేసినా కూడా ఖచ్చితంగా నన్ను బాడీ షేమ్ చేసి ఖచ్చితంగా కామెంట్ వస్తుంది. సో అట్లాంటి ఒక కామెంట్ ని స్క్రీన్ షాట్ తీసి మా చుట్టాలు ఒకరికి పంపించి, వాళ్ళు మా మమ్మీకి పంపించి, వాళ్ళు అలా ఫీల్ అవుతారు కదా, ఫీల్ అయ్యి ఆ రోజు హర్ట్ అవుతారు. కానీ వాళ్ళు నా ప్యాషన్ ని కూడా వాళ్ళు ఆపలేరు. సో ఖచ్చితంగా గ్రో అవుతున్నప్పుడు ఇలాంటివి వస్తాయి. కానీ వాళ్ళు ఫీల్ అవుతారు, నాకు బాధ వేస్తుంది. కానీ నా చేతిలో లేదు, నా చేతిలో ఉన్నంత వరకు నేను ఏదో ఒకటి చేయగలను, ఇంకా వదిలేస్తా పట్టి. ఎప్పుడైనా అన్నారా పేరెంట్స్ ఆపేయమ్మా ఎందుకులే? మా డాడీ ఈ రోజు దాకా ఒక్క రోజు కూడా చెప్పలేదు ఆపేయమ్మా అని. మా మమ్మీ మాత్రం వీక్లీ వన్స్ చెప్తానే ఉంటది. నెక్స్ట్ డేకి రీల్ పెట్టకపోతే మళ్ళీ మా మమ్మీ, ఏంటమ్మా ఇవాళ ఏం వీడియో పెట్టలేదా, చూడ్డానికి రావట్లేదు, బ్లాక్ చేసావా నన్ను అని అడిగింది. అంటే ఊరికి గొడవ, పాత వీడియోలు వస్తున్నాయి కొత్త రావట్లేదు ఏంటి, బ్లాక్ చేసావా? అమ్మా బ్లాక్ చేస్తే అవి కూడా రావమ్మా, నేనేం చేయలేదమ్మా, నేనేం పెట్టలేదమ్మా. పెట్టమ్మా, ఏమి లేదు అందరూ పెట్టేస్తున్నారు అని చెప్పింది మా మమ్మీ. జనరల్ గా అంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో ఆ నలుగురు ఉంటారు అంటారు. వాళ్ళు మంచి చేసినప్పుడు ఆ నలుగురు రారు, కానీ ఏదైనా చిన్నది ఆ చెడులాగా అనిపిస్తున్నప్పుడు మాత్రం పోర్ట్రేట్ చేయడానికి ఆ నలుగురు వస్తారు. సో మీకు ఆ లైఫ్ లో ఇప్పుడు వాళ్ళు వచ్చారని చెప్తారు కదా, ఎప్పుడు ఏ సిచ్యువేషన్ లో వచ్చారు ఆ నలుగురు? సో ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఎర్నింగ్ అంటే విడిగా చెప్తున్నాను కదండి, డెంటల్ లో చాలా తక్కువ పేస్. మేము హాస్పిటల్ పెట్టుకుంటే మాకు చాలా ఎక్కువ పే వస్తుంది. సో ఆబ్వియస్ గా నాకు హాస్పిటల్ పెట్టుకోవడమే మెయిన్. నేను ఫినాన్షియల్ గా అంత సూపర్ వెల్ సెటిల్డ్ కాదు, మిడిల్ క్లాస్ అనమాట. సో ఒక 25-30 lakhs నేను ఇన్వెస్ట్ చేయగలను, నాది ఫ్రీ సీటే. సో అక్కడ కూడా నాకు అంత ఏం అవ్వలేదు. సో ఒక 25-30 lakhs పెట్టి ఒక పెద్ద వెల్ సెటప్ హాస్పిటల్ మా డాడీ పెట్టేస్తారంటే లేదు. సో నేను బేసిక్ గా వేరే దాన్ని, ఇప్పుడు ఆబ్వియస్ గా 1 month శాలరీ చేసే వాళ్ళు ఎవరు కార్లు కొనరు, ఏదో ఒక బిజినెస్ చేయాలి. అది నేను ఇన్స్టా నుంచి నేను పే కోసం అయితే స్టార్ట్ చేయలేదు, బట్ అట్లా వస్తుంది కదా. ఎక్కడ నేను గ్రో అయిపోతున్నా, ఇన్కమ్ వచ్చేస్తుందని తెలిసిందో ఫ్యామిలీలో, అప్పటి నుంచి ముందంతా వాళ్ళే లైక్స్ కొట్టారు. బట్ ఎప్పుడైతే నేను ఇన్కమ్ జనరేట్ అవుతుంది, నేను కొంచెం సెటిల్ అవుతున్నా, డబ్బులు వస్తున్నాయి అన్నప్పటి నుంచి డబ్బుల కోసం రీల్స్ చేస్తుందా. ముందంతా డాన్స్ చేసి రీల్స్ చేసినప్పుడు ఎవరు ఒక మాట కూడా అనలేదు. ఎప్పుడైతే ఇన్కమ్ జనరేషన్ స్టార్ట్ అయ్యి ఒక మంత్ లో ఒక 3 promotions 4 promotions చేసానా అవుట్. ఇంకా డబ్బుల కోసం వీడియోలు చేయడానికి పంపిస్తున్నా మీ అమ్మాయిని అట్లా అంటారు. బట్ మా మమ్మీ డాడీకి ఎంతవరకు అయితే ఫైనో నేను అంతవరకు ఫైన్. ఒక్కొక్కరు బాడీ స్ట్రక్చర్ ఒక సేమ్. నిన్న నేను ఒక రీల్ చేశాను, అది వేరే రీల్స్ లో కొరియోగ్రాఫర్ చేసిన కంపోజిషన్ ని నేను రీక్రియేట్ చేశాను. ఆ అబ్బాయికి అన్ని మంచి లైక్స్ వచ్చినాయి, మంచి కామెంట్స్ వచ్చినాయి. సేమ్ నేను రీక్రియేట్ చేస్తే మాత్రం బాడీ షేమింగ్ అంటారు. అంటే ఇప్పుడు ఆ స్టెప్స్ అబ్బాయి చేస్తే ఏమో కరెక్ట్, ఇప్పుడు అమ్మాయి మాత్రం చేయకూడదు ఆ స్టెప్స్ అన్నట్టుంది. ఇంకా దానికి నేనేం చేయలేదు. కొంచెం బొద్దుగా ఉన్న అమ్మాయిలు అయితే ఏం చేయకూడదా? అది ఏం చేయకూడదు నాకు తెలీదు, అంటే నేను పట్టించుకొని నేను చేసుకుంటాను. ముద్దుగున్నారైతే ఒప్పుకున్నారు.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.